లూకాసు వార్త 19వ అధ్యాయం మొదటి వచనం నుండి, ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఆయన అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళెనని చాలా సనుక్కొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్ద నైనను అన్యాయంగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. వారు ఈ మాటలు వినిచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలనను దేవుని రాజ్యం వెంటనే అగుపడునని వారు తలంచుట వలనను ఆయన మరి యొక్క ఉపమానం చెప్పాను. ఏమనగా, రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకొని మరలా రాని దూరదేశకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారిని 10 మీనాలనిచ్చి నేను వచ్చే వరకు వ్యాపారము చేయడని వారితో చెప్పాను. అయితే అతని పట్టణస్థులతని ద్వేషించి, ఇతడు మమ్ము నేలుట మాకిష్టం లేదని అతని వెనుక రాయబారము పంపిరి. రాజ్యం సంపాదించుకొని తెచ్చినప్పుడు ప్రతి వాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించినో తెలుసుటకై ఇచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించెను. మొదటి ఆయన అయ్యా, నీ మీనా లభించనని చెప్పగా అతడు, బల దాసుడా, నీ ఈ విషయంలో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండుమని వానితో చెప్పాను. అంతటా రెండోవాడు వచ్చి, అయ్యా, నీ మీనా వలన 5 మీనాలు లభించననగా అతడు, నీవు 5 పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పాను. మరి ఒకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ మీనా, నీవు పెట్టిన దాన్ని ఎత్తుకొని విత్తని దానిని వాడవునైనా కఠినుడవు గనుక నీకు భయపడి దీన్ని రూకలుగా ఉంచని చెప్పాను. అందుకతడు, చెడ్డ దాసుడా, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టిన దానిని వాడవు, విత్తని దానిని కోయువాడవునైనా కఠినుడవు అని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సహకారుల యొద్ద లేదు? అట్లు ఉండిన ఎడల నేను వడ్డీతో దాన్ని తీసుకొందునే అని వానితో చెప్పి వీని యొద్ద నుండి ఆ మీన తీసివేసి 10 మీనాలు గల వానికి దగ్గర నిలిచిన చెప్పాను. వానికి మీనాలవే అనిది. అందుకు అతడు, కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద వానికి కలిగినదియు తీసి పడుననియు మీతో చెప్పుచున్నాను. తమ్మును ఏలు ఇష్టం లేని నా శత్రువు ఇక్కడికి తీసుకొని నా ఎదుట సాధించుడని చెప్పాను. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలనని ముందు ఆగిపోయాను. ఒలివ కొండ దగ్గర బెతనియా అను గ్రామముల సమీపకు వచ్చినప్పుడు తన శిష్యులను పిలిచి, మీరు నున్న గ్రామమునకు వెళ్ళి అందులో మీరు ప్రవేశింపగబ్బా అనే కట్టబడి గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషును కూర్చుండు దాన్ని తోలుకొని రండి. ఎవరైనాను మీరెందుకు విప్పుచున్నారని మేము నడిలా అది ప్రభువునకు కావాల్సి ఉన్నదని అతనితో చెప్పి వారిని పంపాను. పంపబడిన వారు వెళ్ళి ఆయనతో చెప్పినట్లే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచున్నారు. గాడిద పిల్ల ఎందుకు విప్పుచున్నారు
అందుకు వారు ఇది యెహోవాకు కావాలన్నదని. తర్వాత వారు యేసు వద్దకు దాన్ని తోడుకొని వచ్చి ఆ గాడిద మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుటకు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. ఒలివ కొండ దగ్గర నుండి దిగుచోటికి సమీపించుచున్నప్పుడు శిష్యులు సమూహమంతయు సంతోషించుచు, ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతించబడును గాక, పరలోకమందు సమాధానం, సర్వోన్నతమైన స్థలములో మహిమయు నుండునుగాక అని మనము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి శబ్దంతో దేవుని స్తోత్రం చేయసాగిరి. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల ఈ రెండు వేయునని మీతో చెప్పుచున్నాను. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై వచ్చి, నీవును నీ దినమందును సమాధానం సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు గాని ఇప్పుడు బడి ఉన్నవి. ప్రభువును దర్శించుటకు నీవు ఎరగటివి గనుక నీ శిశువుల చుట్టూ కట్టుకట్టి ముడి వేసి అన్ని పనులను అరికట్టి రాతి మీద నిలిచి ఉండగా, నీలో నీ పిల్లలతో కూడా నేల కలిగి నీలో రాతి మీద నిలిచి ఉండగా నియ్యని దినములు వచ్చునని చెప్పాను. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయం చేయు వారితో, నా మందిరము నా మందిరము అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేస్తిరని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించాను. ఆయన ప్రతిదినము దేవాలయంలో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలను నాశనం చేయ చూచుచుండిరి గాని ప్రజలందరూ వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి గనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు. దేవుడిచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్.